హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 టైర్ 1 పేపర్ ని తీసుకొని వచ్చాము. ఇది అన్ని షిఫ్ట్లవి ఉన్నాయి. టైర్ 1 లో నుంచి అంటే టైర్ 1 లో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అంటే 3 షిఫ్ట్స్ వి ఉన్నాయి. అండ్ టాపిక్ వచ్చేసి స్పాటింగ్ ఎర్రర్స్ ఆర్ ఎర్రర్ డిటెక్షన్. ఇది సూపర్ క్విక్ రివిజన్ అని చెప్పొచ్చు, లేదంటే ఫాస్ట్ ట్రాక్ రివిజన్ అని చెప్పొచ్చు. ఎక్కువ కాన్సెప్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా మనము ఏం చేస్తున్నామంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లో క్లాస్ ని తీసుకెళ్తాం. అక్కడక్కడ చిన్నగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, బట్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లో ఈ క్లాస్ వెళ్తుంది. ఓకే, విల్ స్టార్ట్. సి బిఫోర్ జెన్నీ కుడ్ స్టాప్ హిమ్, Daniel bounding off the bed seized Jerry's desk lamp and started beating himself. ఇక్కడ చూడండి, ఎక్కువ మీనింగ్ లోకి వెళ్ళొద్దు, మన చిన్న చిన్న కాన్సెప్ట్స్ ని పెట్టుకొని ముందుకు వెళ్దాం మనం. ఇది ఇతను వెళ్ళే లోపు అంటున్నాడు, బిఫోర్ జెన్నీ కుడ్ స్టాప్ హిమ్, డానియల్ ఏం చేసిండు, బౌండింగ్ ఆఫ్ ద బెడ్. బౌండింగ్ ఆఫ్ అంటే మూవ్ అవ్వడం, వెళ్ళడం అనమాట. సీజ్డ్ జెర్రీస్ డెస్క్, అతను డెస్క్ ల్యాంప్ సీజ్ చేసిండు. అండ్ స్టార్టెడ్ బీటింగ్ హిమ్సెల్ఫ్, కొట్టడం చేసిండు. సి స్టార్టెడ్ అనేది V2 ఫామ్, సీజ్డ్ అనేది V2 ఫామ్, అండ్ అనేది కంజంక్షన్. బౌండింగ్ ఆఫ్ ఇది ఇంగ్ ఫామ్ లో ఉంది. సి మనకి ఏం తెలుసు, కంజంక్షన్ నౌన్ ని నౌన్ తో జాయిన్ చేస్తుంది, అడ్జెక్టివ్ ని అడ్జెక్టివ్ తో జాయిన్ చేస్తుంది, ఫ్రేజ్ ని ఫ్రేజ్ తో జాయిన్ చేస్తుంది, క్లాజ్ ని క్లాజ్ తో జాయిన్ చేస్తుంది. మనకి ఇది ఐడియా ఉంది కదా. సో ఇక్కడ ఇది కంజంక్షన్, ఇది కంజంక్షన్. ఈ కంజంక్షన్ వీటిని జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ మూడిట్లని జాయిన్ చేయాలి. ఇది V2 ఫామ్ లో ఉంది, ఇది V2 ఫామ్ లో ఉంది, కానీ ఇక్కడ ఇంగ్ ఫామ్ లో ఉంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, దీన్ని కూడా V2 ఫామ్ కి తీసుకెళ్ళాలి. బౌండెడ్, బౌండెడ్ ఆఫ్, బౌండెడ్ ఆఫ్ అంటే మూవ్ అవుతున్నాడు, అంటే వెళ్ళిండు అనేసి. రైట్, ఇక్కడ ఎర్రర్ ఉంది. Right, next question. The radio data shows neither evidence for ongoing activity. Neither Ram nor Sita అంటే రామ్ కాదు సీత కాదు అని చెప్పాలనుకున్నప్పుడు నైదర్ నార్ యూజ్ చేస్తాం. కానీ ఒక్కటే దానికోసం వచ్చినప్పుడు నైదర్ ని యూజ్ చేయము. ఏం యూజ్ చేస్తాము, నో యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ద రేడియో డాటా షోస్ ఏం చూపిస్తుంది, నైదర్ ఎవిడెన్స్ ఫర్ ఆన్ గోయింగ్ జెట్ యాక్టివిటీ అంటే ఆన్ గోయింగ్ జెట్ యాక్టివిటీస్ కోసం అది చూపెట్టట్లేదు, ఒక్కదానికోసమే కదా. సో అలాంటి టైంలో నైదర్ కాదు, నో. నో ఎవిడెన్స్ ఫర్ ఆన్ గోయింగ్ జెట్ యాక్టివిటీ. రైట్, ఎక్కడది, ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఐ వాజ్ ఏ క్లౌన్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎవ్రీవన్ స్మైల్. ఇఫ్ ఐ వాజ్ ఏ క్లౌన్, క్లౌన్ అంటే ఏంటి, ఒక కమెడియన్, జోకర్ అన్నట్టు. బట్ ఇక్కడ ఏంటి, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకవేళ నేను జోకర్ అయితే నేను నవ్విస్తుండే, నేను జోకర్ కాదు, నవ్వించలేను, అంటే హైపోథెటికల్ సిచ్యువేషన్ కదా. సో అలాంటి టైంలో ఐ వాజ్ కాదు, ఐ వర్. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, పీపుల్స్ మైట్ కన్ఫెస్ జస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఇంటరాగేషన్ రూమ్. ఇక్కడ చూడండి, పీపుల్స్ చూడండి, పీపుల్స్ అనేది ప్లూరల్ ఫామ్, సారీ పీపుల్ అనేది ప్లూరల్ ఫామ్. ఇంకా దానికి పీపుల్స్ అని చెప్పొద్దు, ఓన్లీ పీపుల్. పీపుల్ మైట్ కన్ఫెస్, పీపుల్ మైట్ కన్ఫెస్. షీ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ఏ బెస్ట్ యంగ్ డైరెక్టర్స్ ఇన్ హాలీవుడ్. వన్ ఆఫ్ ఏ బెస్ట్ డైరెక్టర్స్ అంటామా. ఇక్కడ చూడండి, సూపర్లేటివ్ డిగ్రీకి, సూపర్లేటివ్ డిగ్రీకి మనము దాని యూజ్ చేస్తాం. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ ద బెస్ట్, ద బెస్ట్. నెక్స్ట్, మెనీ ఫీమేల్ మమ్మల్స్ ఇంక్లూడింగ్ rabbits and cats ovulate only when they mate. See, ఇది మొత్తం మనకి సబ్జెక్ట్, ఇది verb. Only when they mate, ఇక్కడ ఎర్రర్ ఏం లేదు. రైట్, నెక్స్ట్, 1-to-1 interaction with parents is not to be important. 1-to-1 with parents
1-to-1 ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ అన్నది మొత్తము సబ్జెక్ట్. ఈజ్ నోట్ టు బి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ తర్వాత ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ వచ్చింది అంటే మనం 2 వేస్లో ఆలోచించాలి. ఒకటి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి, ఉంటే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. అదే V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ అవుతుంది, సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ చూడండి 1-to-1 ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ ఈజ్ నోట్ టు బి ఇంపార్టెంట్ కాదు, ఈజ్ నోన్ టు బి ఇంపార్టెంట్. అయితే మీరు అడగొచ్చు, మేడం ప్యాసివ్ వాయిస్ అని ఎలా మీరు చెప్తున్నారు, V3 ఎందుకు తీసుకోవాలి అనేసి. సి 1-to-1 ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్, వాళ్ళ ఇంటరాక్షన్ చేసుకోరు కదా పేరెంట్స్, టీచర్స్ తోని ఇంటరాక్షన్ చేస్తారు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ లో. సో ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది, నో కాదు నోన్. క్లియర్ కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ని ఎలా గుర్తుపడతారని మీ అందరికీ తెలుసు. బట్ ఎవరైనా మేడం నాకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఎలానో తెలియదు అంటారా, వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది అరెస్ట్ చేస్తున్నాను. స్టూడెంట్ రెస్పెక్ట్స్ టీచర్, రెస్పెక్ట్స్ teacher. The teacher is respected by students, by the students of students. ఇక్కడ చూడండి రెస్పెక్ట్స్ అన్నది ఇక్కడ వర్బ్. ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, స్టూడెంట్ రెస్పెక్ట్ ఇస్తుంది, స్టూడెంట్ ఆర్ స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సబ్జెక్ట్ ఎవరు, స్టూడెంట్స్. సబ్జెక్ట్ స్టూడెంటే, డూవర్ ఆఫ్ ద యాక్షన్ స్టూడెంటే. ఇక్కడ చూడండి ఈజ్ రెస్పెక్టెడ్ అనేది వర్బ్. ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, టీచర్ ఇస్తున్న రెస్పెక్ట్ కాదు, స్టూడెంట్స్ ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ అన్నది ఇక్కడ డూవర్ ఆఫ్ ద యాక్షన్, డూవర్ ఆఫ్ ద యాక్షన్ స్టూడెంట్స్, కాకపోతే టీచర్ వచ్చేసి సబ్జెక్ట్. ఎప్పుడైతే డూవర్ ఆఫ్ ద యాక్షన్ సబ్జెక్ట్ సేమ్ ఉంటుందో అది మనకి యాక్టివ్ వాయిస్ లో ఉంటుంది సెంటెన్స్. సబ్జెక్ట్ అండ్ డూవర్ ఆఫ్ ద యాక్షన్ సేమ్ ఉండదో అలాంటి టైంలో అది మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉంటుంది సెంటెన్స్. ఈ సెంటెన్స్ మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉంది. సో అందుకని ఇక్కడ V3 ఫామ్ తీసుకున్నాం, నో కాదు నోన్. ఇక్కడ రాసాను కదా ఆల్రెడీ, నోన్ అన్నది రైట్ ఆన్సర్. రైట్. Allergies can indirect cause you to feel tired by rubbing you of sleep. ఇక్కడ చూడండి by rubbing you of sleep. ఓకే. See can అనేది మోడల్ వర్బ్, మోడల్ వర్బ్ తర్వాత V1 ఉండాలి, ఇక్కడ V1 ఉంది. ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ ఏం జరుగుతుంది, కాజ్ అనేది వర్బ్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏం కావాలి మనకి, వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి అడ్వర్బ్ కావాలి. బట్ ఇక్కడ ఇండైరెక్ట్ అన్నది అడ్జెక్టివ్, ఇండైరెక్ట్లీ అన్నది అడ్వర్బ్. సో ఇక్కడ ఇండైరెక్ట్ కాదు ఇండైరెక్ట్లీ. రైట్. ఇండైరెక్ట్లీ. నెక్స్ట్ వన్, both men and women consider a variety of concerns when selecting their outfits. ఇక్కడ చూడండి బోత్ వచ్చింది అంటే మనం చూసుకోవాల్సింది దాని పక్కన అండ్ ఉందా లేదా. అండ్ ప్లేస్ లో ఒకసారి బట్ అనో లేదంటే బిట్వీన్ అనో సంథింగ్ ఏదో ఇస్తాడు. బట్ బోత్ కి కాంబినేషన్ ఆర్ పేరింగ్ ఐ కెన్ సే అండ్, బిట్వీన్ కి పేరింగ్ అండ్, ఫ్రమ్ కి పేరింగ్ టు. రైట్. సో ఇది కరెక్టే. ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ప్లూరల్ వర్బ్. సో ఇది కూడా ప్లూరల్ వర్బ్. సో నో ప్రాబ్లం. ఏ వెరైటీ ఆఫ్ కన్సర్న్స్ ఉండే వాళ్ళకి వెన్ సెలెక్టింగ్ దేర్ అవుట్ఫిట్స్. చూడండి ఇక్కడ
ఈ THERE దేర్ అంటే ఏంటి? ప్లేస్, లొకేషన్. బట్ మనకేం కావాలి? వాళ్ళ అవుట్ఫిట్ అంటే వాళ్ళ పొజిషన్. సో ఇక్కడ THEIR దేర్ రావాలి అంటే ఇది పొజిషన్. THEIR దేర్. క్లియర్ కదా? అక్కడ ఎర్రర్ ఉంది. నెక్స్ట్, I would be really cool if you get on the team. I have never seen you played badminton. Are you good? సెంటెన్స్ ని కొద్దిగా పార్ట్గా కట్ చేసి చూద్దాము, ఎక్కడ ఎర్రర్ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి సార్, ఐ వుడ్ బి అన్నాను, ఇట్ వుడ్ బి. ఇది ఇట్ వుడ్ బి రియల్లీ కూల్. ఓకే, రియల్లీ కూల్ అంటే ఏంటి? ఈ కండిషన్ చెప్తున్నారు. యూ గాట్ ఆన్ ద టీంలోకి వస్తే I have never seen you played బ్యాడ్మింటన్. మీరు బ్యాడ్మింటన్ ఆడడం నేను ఎప్పుడు చూడలేదు అనేసి. ఇక్కడ చూస్తే సెంటెన్స్ కరెక్టే అనిపిస్తుంది మేడం అని మీరు అనొచ్చు. ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను, చూడండి. సీన్ అనే వర్బ్ ఉందా? సీన్ కానీ, లెట్ కానీ, బిడ్ కానీ, వాచ్ కానీ కొన్ని ఉంటాయి ఇలా. ఇవన్నిట్ల తర్వాత ఈ వర్బ్స్ తర్వాత మనకి యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ ఉంటే అక్కడ మనము బేర్ ఇన్ఫినిటీని తీసుకుంటాం. బేర్ ఇన్ఫినిటీని తీసుకుంటాం. బేర్ ఇన్ఫినిటీని తీసుకుంటాం అంటే ఏంటి? ఇక్కడ V2 ఉంది కదా, V1 తీసుకుంటాం. రైట్. నెక్స్ట్, even if a evidence was relevant to the case, it wouldn't be used to determine the reprobate. ఒకవేళ ఈ అంటే ఏంటిది? ఈవెన్ ఇఫ్ ఏ ఎవిడెన్స్ ఈజ్ రిలవెంట్ టు ద కేస్, ఈ ఎవిడెన్స్ కేస్కి రిలవెంట్ అయినా కూడా ఏం చేయలేమంట? ఇట్ కుడెంట్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద రిప్రోబేట్. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ అయినా కూడా ఏ ఎవిడెన్స్ అంటామా? ఎవిడెన్స్ AEIOU. ఓవల్ సౌండ్, ఓవల్ కాదు, ఓవల్ సౌండ్ తోని వర్డ్ ఉంది అంటే దానికన్నా ముందు మనం ఏం యూజ్ చేయాలి? యాన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎవిడెన్స్ ఇది ఓవల్ సౌండ్, ఏ కాదు యాన్. క్లియరా? Even if an evidence was relevant to the case, it wouldn't be used to determine. ఇక్కడ కూడా ఎర్రర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. టు డిటర్మైన్ 2 + V1. ఒక్కొక్కసారి టు డిటర్మైన్ అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏ ప్లేస్ లో యాన్ పెట్టేసి ఇక్కడ 2 ప్లేస్లో 2 + V1 ప్లేస్లో 2 + V1 కాకుండా V1 ప్లస్ ఇంక ఫామో V2 ఫామో ఏదో ఇవ్వచ్చు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో 2 తర్వాత 2 + V1 వచ్చేసి ఇది ఇన్ఫినిటివ్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో. అదే 2 + B + V3 వచ్చేసి ఇది కూడా ఇన్ఫినిటివ్, బట్ ఇది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉందా, ప్యాసివ్ వాయిస్ లో ఉందా, అది కూడా మనము తెలుసుకోవాలి. రైట్. సో సెంటెన్స్ లో ఎర్రర్ ఇక్కడ ఉంది. ఇక్కడ some realistic estimate will be new after advanced tax collection figures are out. Will be new antama? Will be new kaadu. Will tarvata B tarvata ఒకటి V1 + ఇంగ్ ఫామ్ రావచ్చు. ఎప్పుడు? ఫ్యూచర్ కంటిన్యూస్ లో. ఫ్యూచర్ కంటిన్యూస్ లో లేదంటే V3 రావచ్చు. ఇది కూడా ఇది ఎక్కడ వస్తుంది అంటే కానీ ఇది ఎక్కడ వస్తుంది అంటే ప్యాసివ్ వాయిస్ లో వస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ లో వస్తుంది. విల్ బి డూయింగ్, విల్ బి నోన్ అలా. సో ఇక్కడ విల్ బి తర్వాత న్యూ కాదు, నోన్. నో, న్యూ,
known, v1, v2, v3. క్లియర్ కదా? సో ఎర్రర్ ఇక్కడ ఉంది, విల్ బి నోన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Your success were short-lived and had disastrous outcomes. ఏదో సక్సెస్ వచ్చిందంట, ఆ సక్సెస్ షార్ట్ లివ్డ్ అంటే కొద్ది కాలమే ఉంది, దాని తర్వాత డిజాస్ట్రియస్ అవుట్కమ్ అంటే దాని కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉన్నాయని చెప్తున్నారు. యువర్ సక్సెస్ ఇదేంటి? సింగులర్ సబ్జెక్ట్ అండ్ సింగులర్. వర్ ఎందుకు? వాజ్. ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ కాదు, అలా అని చెప్పి ఇమాజినరీ సిచ్యువేషన్ కూడా కాదు. ఏదో సక్సెస్ వచ్చింది, అది కొద్ది రోజులే ఉండి దాని కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా వచ్చినాయి చెప్తున్నారు. సో ఇక్కడ యువర్ సక్సెస్ వాజ్ షార్ట్ లివ్డ్. అన్అడల్టరేటెడ్ అండ్ అన్అబాష్డ్ వర్ ద టూ words that the judge used to define his performance. అన్అడల్టరేటెడ్ అంటే ఏంటి అంటే, మనం అంటామా వాటర్ కంటామినేట్ అవుతుంది, మిల్క్ కంటామినేట్ అవుతుంది, మన తినే ఇంగ్రీడియంట్స్ అన్ని కంటామినేట్ అవుతున్నాయి అంటాం. అంటే చూడండి, అడల్టరేటెడ్ అంటే మన తెలుగు లాంగ్వేజ్లో అంటామా కల్తీ అని, అది మిక్స్డ్, అన్ప్యూర్, ఇంకా ఏమేమి వర్డ్స్ ఉన్నాయి అవి అన్ని పెట్టేసుకోవచ్చు. ఏంటి? కల్తీ అని చెప్పడానికి. అన్అడల్టరేటెడ్ అంటే కల్తీ లేనిది, ప్యూర్ అంటే ప్యూర్, నాట్ మిక్స్డ్, ప్యూర్. అన్అడల్టరేటెడ్ అండ్ unbased were the two words that the judge used. చూడండి సెంటెన్స్ ఎలా ఉంది? నరేటివ్ లో ఉంది, నరేటివ్ టోన్ లో ఉంది. ఇక్కడ దట్ అనేది కంజంక్షన్, ఇది నరేటివ్ టోన్ లో ఉంది. సో ఇలాంటి టైంలో ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా, ఇది V2, ఇది కూడా V2. సో అలాంటి టైంలో యూజ్ అనొద్దు, యూజ్డ్ అనాలి. అంటే ఇది కూడా V2కి తీసుకెళ్ళాలి. మేడం ఎక్కువగా అర్థం కాలేదు అంటారా? ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పైన చాలా ఎలాబొరేటెడ్గా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు అక్కడ చెక్ చేసుకోండి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది ఒక క్లాస్లో చెప్పడానికి పాసిబుల్ కాదు. సో మీరు ఆబ్వియస్లీ ఇది కావాలి అంటే మన ఛానల్లో ఒకసారి వెళ్ళేసి చెక్ చేసుకోండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాపిక్ పైన ఉన్న వీడియోస్. లేదు అనుకుంటే దెన్ మన పెయిడ్ క్లాసెస్లో కూడా ఎలాబొరేటెడ్గా ఉన్నాయి, అందులో ఎక్స్ప్లెనేషన్, అక్కడ వెళ్ళి కూడా తీసుకోవచ్చు మీరు. రైట్, సో యూజ్ కాదు, యూజ్డ్. ఇక్కడ ఎర్రర్ ఉంది. నెక్స్ట్, ద ఫెడరలిస్ట్స్ విష్డ్, ఏం విష్ చేసిన వాళ్ళు? టు మేక్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ స్ట్రాంగ్ పాసిబుల్ అంటాం, కానీ యాజ్ స్ట్రాంగ్ పాసిబుల్ అన్నాం కదా. యాజ్ అనేసి కంపారిజన్ చేస్తాం. సో ఇక్కడ బేస్ ఫామ్ ని పెడతాం, ఇది స్ట్రాంగ్ బేస్ ఫామ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాజ్ పెట్టి మనం కంపారిజన్ చేస్తున్నాము అంటే ఇది అడ్జెక్టివ్ అన్నా ఉండొచ్చు, అడ్వర్బ్ అన్నా ఉండొచ్చు, బట్ బేస్ ఫామ్ లోనే ఉండాలి. బేస్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ ఫామ్. సో ఇక్కడ యాజ్ స్ట్రాంగ్ యాజ్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ పాస్ మీ దట్ గ్లిటరీ పెన్ బ్లాక్. గ్లిటరీ పెన్ బ్లాక్ అంటామా? అనం కదా. చూద్దాం. ఇక్కడ ఇది పెన్ అనేది నౌన్, ఇది అడ్జెక్టివ్, ఇది కూడా అడ్జెక్టివ్. అంటే పెన్ కోసము అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒక పాయింట్ చూడండి, ఇక్కడ ఒక నౌన్ కోసము చాలా అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తున్నాయి అనుకుందాం. అడ్జెక్టివ్ నెంబర్ 1, అడ్జెక్టివ్ నెంబర్ 2, అడ్జెక్టివ్ నెంబర్ 3. అలాంటి టైంలో మనము ఏది ఫస్ట్ రాయాలి, ఏ అడ్జెక్టివ్ని ఫస్ట్ రాయాలి అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ చూడండి, ఓ, ఎస్ఎస్సి, ఏసీపీ, ఓ. గుర్తుపెట్టుకోండి,
ఓ అంటే ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏంటి దానిపైన. ఎస్ అంటే సైజ్, ఈఎస్ అంటే షేప్, సి అంటే చెప్తాను, ఏ అంటే ఏజ్, సి అంటే కలర్, పి అంటే ప్యాటర్న్, ఓ అంటే ఆరిజిన్. ఏ కండిషన్లో ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక చిన్న ఇట్లా మాట అనుకుందాము. ఒపీనియన్ ఏంటి, తన ఏ సైజులో ఉంది, ఏ షేప్లో ఉంది, ఏ కండిషన్, ఏ ఏజ్, ఏ కలర్, ఏ ప్యాటర్న్, ఏ ఆరిజిన్. జస్ట్ ఎగ్జాంపుల్ అంటే మట్టుకే, ఏది పర్సనల్ కాదు, రైట్. సో గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. సో ఇక్కడ చూడండి, గ్లిటరీ అనేది ఏంటి, ఒక ఒపీనియన్. అది గ్లిటరీ అనేది ఒపీనియన్. సో ఇక్కడ ఒపీనియన్ ఫస్ట్ రావాలి. పెన్ అనేది నౌన్, బ్లాక్ అన్నది కలర్. చూడండి, ఒపీనియన్ తర్వాత కలర్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, గ్లిటరీ బ్లాక్ పెన్. గ్లిటరీ బ్లాక్ పెన్. క్లియర్ కదా. నెక్స్ట్, he belted 2 huge sixes but 11 to get off the last 2 deliveries was a big ask. చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారో. ఈ belted 2 huge sixes, ఓకే, తనకి 2 huge sixes వచ్చాయి. బట్ 11 to get off, get off కాదు ఇక్కడ, get off. The last 2 deliveries was a big ask. Get off కాదు, get off, OFF off, right. Next one, our evaluation will give me a best indication of where I stand in the class. ఆమె ఎవాల్యుయేషన్ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటి, బెస్ట్ ఇండికేషన్ ఇస్తుంది. ఏమని అంటే నేను ఎక్కడ ఉన్నాను క్లాస్లో, నేను ఎక్కడ వేర్ ఐఎమ్ స్టాండింగ్ అనేసి చెప్తుంది అంటున్నారు. ఆర్ ఎవాల్యుయేషన్ విల్ గివ్ మీ, విల్ మోడల్ బాబు తర్వాత V1 వచ్చింది. గివ్ మీ ఏ బెస్ట్, ఏ బెస్ట్ అంటామా, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఏ కాదు, ద బెస్ట్, ద బెస్ట్. నెక్స్ట్, కెన్ యూ ప్లీజ్ పాస్ మీ దట్ గ్లిటరీ పెన్ బ్లాక్. ఇది మళ్ళీ వచ్చింది. నెక్స్ట్, before he could devote many more thought to the matter, Pranav had stepped up to him. Stepped up అంటే ఏంటి అంటే come forward. He could devote many more thought అనేది ఏంటి, నాకు ఒక థాట్ వచ్చింది అంటాం, ఇంత థాట్ వచ్చింది అంత థాట్ వచ్చింది అని అంటామా, కాదు కదా, అది అన్కౌంటబుల్. సో అన్కౌంటబుల్స్ కి మెనీ యూజ్ చేయాలి. మచ్, మెనీ వచ్చేసి కౌంటబుల్స్ కి యూజ్ చేస్తాం. మచ్ వచ్చేసి అన్కౌంటబుల్స్ కి యూజ్ చేస్తాం. రైట్. సో ఎర్రర్ అక్కడ ఉంది. Next one, in humans, consumption of alcohol stimulate brain cells to release mood altering dopamine. ఇక్కడ చూడండి, ఇన్ హ్యూమన్స్ ఏం చేస్తున్నాయి, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ మొత్తం మనకి సబ్జెక్ట్. స్టిమ్యులేట్, ఇదేంటి, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ సింగులర్, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది సింగులర్, స్టిమ్యులేట్ అనేది ప్లూరల్ వర్బ్. స్టిమ్యులేట్స్ అని చెప్పాలి, రైట్. నెక్స్ట్, I spend a lot of my time at work helping my customers find a best outfit. And best outfit,
బెస్ట్ అంటున్నామంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఎన్ కాదు, ద బెస్ట్ అవుట్ఫిట్. రైట్. Producing a different component was as simple such launching a new computer program. అంటే డిఫరెంట్ కాంపోనెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం ఎంత ఈజీ అంటే ఒక కంప్యూటర్ లాంచింగ్ ఏ న్యూ కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే దీంతో కంపారిజన్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో చూడండి, ప్రొడ్యూసింగ్ ఏ డిఫరెంట్ కాంపోనెంట్ని దేంతో కంపేర్ చేస్తున్నాం, వాజ్ యాజ్ సింపుల్ సచ్ లాంచింగ్ ఏ న్యూ కంప్యూటర్ ప్రోగ్రామ్. దేంతో కంపారిజన్ చేస్తున్నాం అంటే లాంచింగ్ ఏ న్యూ కంప్యూటర్ ప్రోగ్రామ్తో కంపారిజన్ చేస్తున్నాం. కంపారిజన్ చేసేటప్పుడు మనకి యాజ్ అనాలి, యాజ్ సచ్ కాదు, యాజ్. రైట్. నెక్స్ట్ వన్, పీపుల్ నీడ్ టు మేడ్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ యూజ్. People need to made see 2 plus v1 ఇది infinitive, made కాదు, make. People need to make changes in agriculture and land use. In another words, most of us are made by our elders or by our peers, but leaders are self-directed. ఈ పాయింట్ కరెక్టే, కానీ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ మేడ్ బై ఆర్ ఎల్డర్స్, బై ఆర్ పీర్స్ అంటే మన సుపీరియర్స్. బట్ లీడర్స్ ఎలా అవుతారు, లీడర్స్ ఆర్ సెల్ఫ్ డైరెక్టెడ్. వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటారు. మనని ఒకరు సూపర్వైజ్ చేస్తే మనం ఇలా అవుతాము. కాకపోతే లీడర్స్ ఏంటి అంటే వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటారు. అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఏంటి అంటే మనమే చూసుకోవాలి. అంటే మనం తప్పు చేస్తున్నా కానీ మనమే రియలైజ్ అయ్యి మనం తప్పు చేస్తున్నాము, ఆ ట్రాక్లో వెళ్ళొద్దు, ఈ ట్రాక్లో వెళ్ళాలి, ఇది మనం చేసేది రాంగ్, ఇది రైట్ అని మనమే డైరెక్ట్ చేసుకోవాలి, మనమే కంట్రోల్ చేసుకోవాలి. దీని మీనింగ్ అది. అంటే నా ఇంటెన్షన్ కూడా అక్కడ చెప్పాను. బట్ ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే ఇన్ అనదర్ వర్డ్స్ కాదు, ఇన్ అదర్ వర్డ్స్. రైట్. నెక్స్ట్, ఇండియాస్ క్లెయిమ్ టు బి ఎ వరల్డ్ లీడర్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ ఆర్ హెవీలీ కాంప్రమైజ్డ్. కరెక్టేనా ఇది? మనం చూస్తే కరెక్ట్గానే కనిపిస్తుంది అంటారా? చూద్దాం. ఇక్కడ ఇండియాస్ క్లెయిమ్, ఇండియా యొక్క క్లెయిమ్ ఏమని, యాజ్ ఏ లీడర్ ఇన్ ద ఫార్మాస్యూటికల్స్. ఇండియాస్ క్లెయిమ్ ఏంటి అంటే యాజ్ ఏ లీడర్ ఇన్ ద ఫార్మాస్యూటికల్స్. ఆర్ ఇక్కడ చూడండి, ఇది సింగులర్ సబ్జెక్ట్ బట్ ఇది ప్లూరల్ వర్బ్. ఆర్ కాదు, ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. Neither teachers or the principal revolted against the new education policy. Revolted అంటే తిరుగుబాటు, అంటే ఎందుకు మీరు అపోజిట్ గా క్వశ్చన్ చేయలేదు అని అట్లా అన్నమాట. రివోల్టెడ్ అంటే తిరుగుబాటు, ఏదైనా ఉంటే దానికి మనం క్వశ్చన్ చేస్తాం కదా, అది అందుకు అలా, అది ఎందుకు కాదు అలా అనేసి అలా. సి నైదర్ ఆర్ కాదు పేరింగ్, నైదర్ నార్, ఐదర్ ఆర్. సో నార్ ఇక్కడ ఇద్దరు చేయలేరు, టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ అపోజ్ చేయలేదు అని దాని అర్థం. జార్జ్ హ్యాండింగ్ ద ఎయిర్ పిన్ టు రాన్ ఏ మూమెంట్ లేటర్. ఇక్కడే మిర్రర్ ఉంది మేడం అంటారా? చూడండి, ఇది సబ్జెక్ట్ తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ డైరెక్ట్గా వస్తుందా? డైరెక్ట్గా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాదు. సబ్జెక్ట్ తర్వాత మనకి కంపల్సరీగా ఆక్సిలరీ వర్బ్ ఉండాలి, దాని తర్వాత మెయిన్ వర్బ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్లో వస్తుంది. ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది, బట్ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏది? ఆక్సిలరీ వర్బ్ ఉంటేనే అది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని V2కి తీసుకెళ్ళాలి. హ్యాండెడ్, జార్జ్ హ్యాండెడ్ ద ఎయిర్ పిన్ టు రాన్ ఏ మూమెంట్ లేటర్. ఇచ్చేసేసిండు ఆల్రెడీ. రైట్. నెక్స్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆఫ్
దిస్ సైన్స్ ప్రాజెక్ట్. హెల్ప్ యూ హాఫ్ కాదు, హెల్ప్ విత్, హెల్ప్ యూ విత్ ఆర్ ఎల్స్ హెల్ప్ విత్. హెల్ప్ విత్ అంటే సపోర్ట్ చేయడం, సపోర్ట్ చేయడం. ఇవి మళ్ళా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్తో నుంచి అంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇవి కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి, వీటిపైన కూడా నాలెడ్జ్ ఉండాలి. రైట్. నెక్స్ట్, హ్యూమన్స్ హ్యావ్ ర్యాపిడ్లీ చేంజింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. ర్యాపిడ్లీ చేంజింగ్. చూడండి, మనకి స్టార్టింగ్లో డౌట్ ఏముంది, కరెక్టే ఉంది అనిపిస్తుంది, బట్ జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. హ్యావ్ తర్వాత ఏం రావాలి మనకి? హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉంది అంటే ఇది ఒకవేళ ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? V3 ఫామ్లో ఉండాలి. ఇది చేంజింగ్ కాదు, చేంజ్డ్. హ్యావ్ తర్వాత V3 ఫామ్. క్లియర్ కదా? ఇక్కడ చేంజ్డ్. నెక్స్ట్, మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మీకు కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ ఎంత యూజ్ అయిందో దానికన్నా ఎక్కువ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆ పాయింట్స్ మేబీ మీకు నెక్స్ట్ వేరే క్వశ్చన్స్లలో యూజ్ అవుతుండొచ్చు. సో రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేసుకోవడం హ్యాబిట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్, లార్జెస్ట్ ఫార్మర్స్ యూజువలీ హ్యావ్ మోర్ మనీ, సోషల్ పవర్ అండ్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్. లార్జెస్ట్ ఫార్మర్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఎక్కువ పొలాలు ఉండి ఎక్కువ పంట పొలాలల్లో ఎక్కువ పంట తీసి డబ్బులు ఎక్కువ సంపాదించే వాళ్ళకి లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మనీ ఉంటుంది అండ్ సోషల్ పవర్ కూడా ఉంటుంది. అంటే మనం ఒక కేటగిరీ ఆఫ్ ఫార్మర్స్ని అడ్రస్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో ఇక్కడ దా పెట్టాలి. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ పక్కన మనము కంపల్సరీగా దా పెడతాం. రైట్. సో ఇక్కడ ఎక్కడ ఉంది ఆన్సర్? ఇది ఇక్కడ, ద లార్జెస్ట్ ఫార్మర్స్. నెక్స్ట్, I want all the culprits to be punished immediate. To be punished immediate. See, immediate అనేది adjective. Immediately అన్నది adverb. Punished అన్నది verb. ఇమీడియట్గా ఏం కావాలి మనకి? పనిష్ చేయడం కావాలి. సో ఈ ఇమీడియట్ అనేది దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది. వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి? అడ్వర్బ్ కావాలి. సో ఇక్కడ ఇమీడియట్ కాదు, ఇమీడియట్లీ. ఇమీడియట్లీ ఇది రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మదర్స్ కెన్ పాస్ ద HIV virus to their newborns during delivery as well. WHO says. WHO చెప్తుంది న్యూ బర్న్ బేబీస్కి, అంటే ఆ టైంలో డెలివరీ టైంలో మదర్స్కి HIV ఉంటే పిల్లలకి కూడా వస్తుంది అనేసి. HIV వైరస్ అనేది ఇది నేమ్. సో దీనికి దా పెట్టనక్కర్ లేదు. రైట్. నెక్స్ట్, అంటిల్ ఫ్యూ డికేడ్స్ ఎగో రీసెర్చర్స్ బిలీవ్డ్ ద మూన్ వాజ్ కంప్లీట్లీ డ్రై. అంటిల్ ఫ్యూ డికేడ్స్ ఎగో. అంటిల్ ఫ్యూ డికేడ్స్ ఎగో అంటే కొన్ని డికేడ్స్ ఎగో వరకు. డికేడ్ అంటే 10 years. రీసెర్చర్స్ ఏం చేశారు? బిలీవ్ చేశారు ద మూన్ వాజ్ కంప్లీట్లీ డ్రై అనేసి. అంటే ఉంది అని చేశారు కదా, అంటే ఎప్పుడో జరిగింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ. ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నథింగ్, లేదు అనేసి. ఏ ఫ్యూ అంటే ఏదో కొద్దిగా ఉంది అనేసి, సమ్ ఆర్ సంథింగ్. ఏ ఫ్యూ అంటే రెస్ట్, మిగిలింది మొత్తం. ఎప్పుడో చేశారు కదా, ఆల్రెడీ చేశారు కాబట్టి నెగిటివ్ మీనింగ్లో వెళ్తుంది ఇది ఇలా ఉంటే. లేదంటే మనము ఏ పెట్టాలి. అంటిల్ ఎ ఫ్యూ డికేడ్స్ ఎగో అంటే కొన్ని ఫ్యూ డికేడ్స్ ఎగో వరకు ఇలా మూడు డ్రైగా ఉండే అని వాళ్ళు చూసారంట. మనం మీనింగ్లోకి వెళ్ళనక్కర్లేదు, బట్ ఇది అంటిల్ ఏ ఫ్యూ డికేడ్స్ ఎగో.
సో మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇమీడియట్గా మనకు తెలిసిపోతుంటుంది. అది చూడగానే ఏ ఉంది అంటే ఏంటి, ఏ లేదు, సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తుందా పాజిటివ్లో వెళ్తుందా, ఇది వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేశారు కదా, అంటే జరిగింది అంటే నెగిటివ్లో వెళ్ళొద్దు, పాజిటివ్లో వెళ్ళాలి. పాజిటివ్లో వెళ్ళాలి అంటే ఏ రావాలి, మొత్తం కోసం చెప్తున్నారా లేదంటే అంటే అలా సెంటెన్స్ని మనము కొద్దిగా నేర్చుకునేటప్పుడు గ్రామర్గా కరెక్ట్గా నేర్చుకోవాలి. అంటే కొద్దిగా క్లాసెస్ కరెక్ట్గా వినాలి, దాని నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి, దాని అప్లికేబిలిటీ మన ఇంట్లో బుక్లు ఏవైతే మన దగ్గర ఉంటాయో ఆ బుక్ల పైన చెయ్యాలి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం నేర్చుకున్న గ్రామర్ రూల్స్ని అందులో అప్లై చేయడానికి ట్రై చేయాలి. మనకి మనమే థింక్ చేసుకుంటూ మనకి మనమే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది పాజిటివ్లో వెళ్తుంది కదా, సో దీనికి ఏ పెట్టాలి, నెగిటివ్లో వెళ్తుంది కదా ఏ పెట్టదు, సంథింగ్ అలా మీకు ఏదైతే ఉంటుందో దానికి అలా ఆ వేలో మీరు ఆలోచించుకుంటూ అలా థింక్ చేసుకుంటూ ఎప్పుడైతే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారో అట్లా కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. బట్ 1-2 సార్లు చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? ఎర్రర్ తెలిసిపోయింది కదా, ఎక్కడ తెలిసిపోయింది. డ్రాట్స్ ఎఫెక్ట్ వాటర్ సప్లై ఇన్ సౌతర్న్ స్పెయిన్ విచ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ టర్నింగ్ టువర్డ్స్ సీ వాటర్ డిసలైనేషన్ టు మీట్ ఇట్స్ వాటర్ నీడ్స్. మేడం పెద్దగా ఉంది క్వశ్చన్ అంటారా, టెన్షన్ లేదు, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. డ్రాట్స్ ఇది నౌన్, ఎఫెక్ట్ అన్నది కూడా నౌన్, వాటర్ అన్నది కూడా నౌన్. అయితే ఇది ఇక్కడ రాంగ్ ఉంది. ఏంటి? ఎఫెక్ట్ అన్నది ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అన్నది నౌన్, అంటే యాజ్ ఏ రిజల్ట్. ఏఎఫ్ఎఫ్ఈసిటి అనేది అఫెక్ట్, ఇది ఒక వర్బ్ లాగా యూజ్ చేస్తాము, అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం. డ్రాట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి ఏమని, ఎఫెక్ట్ ఇది అఫెక్ట్. ఎలా అఫెక్ట్ చేశాయి? వాటర్ సప్లై ఇన్ సౌతర్న్ ఏరియా, అంటే అక్కడ డ్రాట్స్ అంటే మన కరువు కాటకాలు అంటారు కదా, అలాంటివి రావడం వల్ల అక్కడ వాటర్ సప్లైకి ఎఫెక్ట్ జరిగింది అంటున్నారు. సో ఎఫెక్ట్ జరిగింది అంటే ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఎఫెక్ట్ కాదు, సారీ అఫెక్ట్ జరిగింది. సో ఇక్కడ ఎర్రర్ ఇక్కడ ఉంది. Tax dispute settlement might not work out in the desired scale. In the desired scale కాదు, చూడండి. ట్యాక్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఇది మొత్తం సబ్జెక్ట్, మైట్ అనేది మోడల్ వర్బ్, వర్క్ అన్నది మెయిన్ వర్బ్. వర్కౌట్ అవ్వకపోవచ్చు దేనిలా, ఇన్ ద డిజైర్డ్ స్కేల్ కాదు, ఆన్ ద డిజైర్డ్ స్కేల్. ఆన్ ద డిజైర్డ్ స్కేల్ మనం అనుకున్నంత లెవెల్లో కాకపోవచ్చు అని అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ద బెనిఫిట్స్ ఆఫ్ రీబిల్డింగ్ హెల్దీ ఫర్టైల్ సాయిల్ ఆర్ క్లియర్. ఇక్కడ చూడండి, ద బెనిఫిట్స్ ఆఫ్ రీబిల్డింగ్ హెల్దీ ఫర్టైల్ సాయిల్ ఇది మొత్తం సబ్జెక్ట్. ఇది ప్లూరల్ కదా, బెనిఫిట్స్ అంటే ప్లూరల్ కదా, ఇది ప్లూరల్ వర్బ్. సో నో ఎర్రర్. The government have rudimentary plan for an ecosystem for defense startups to fast forward innovation. సింపుల్ లాంగ్వేజ్లో ఒకసారి చూద్దాము. గవర్నమెంట్ దగ్గర ఏ రెడిమెంటరీ ప్లాన్ అంటే ఏంటంటే ఎలిమెంటరీ, ఇది రెడిమెంటరీ అంటే ఎలిమెంటరీ ప్లాన్ ఫర్ ఎన్ ఈకోసిస్టమ్ కోసం ఉంది. ఎవరికి? ఫర్ డిఫెన్స్ స్టార్టప్స్ టు ఫాస్ట్ ఫార్వర్డ్ ఇన్నోవేషన్స్. ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ అనేది ఏంటి? ఇది సింగులర్, గవర్నమెంట్ సింగులర్ కదా, సో సింగులర్కి ప్లూరల్ వర్బ్ అక్కర్లేదు, సింగులర్ వర్బ్. గవర్నమెంట్ హ్యాస్. సో ఇది రైట్ ఆన్సర్. When you are chatting on the phone, do it in the living room instead of kitchen. Instead of antama
ఇది చూడండి, ఇక్కడ ఎర్రర్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ కిచెన్లో కాకుండా లివింగ్ రూమ్లో చేయండి అనేసి ఇక్కడ. నెక్స్ట్ వన్, all of the farmers I interviewed shared 3 things on common. 3 things on common కాదు, in common. 3 things in common. Do not put off do not be put off by the mathematical equation because this is really not very complicated. See ఇక్కడ put off. See మనకి ఈ put off అంటే చాలా ఉంటాయి. ఈ ఆఫ్ కాదు, ఈ ఆఫ్. put off అంటే పోస్ట్ పోన్ కూడా ఉంటుంది, డిప్రెస్ అవ్వడంలో కూడా ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ లూజ్ చేసుకోవడం అలాంటిది కూడా ఉంటుంది. చాలా మీనింగ్స్ ఉంటాయి. అంటే లూజింగ్ ఇంట్రెస్ట్, సో ఇక్కడ డు నాట్ బి పుట్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ బై ద మ్యాథమెటికల్ ఈక్వేషన్, అంటే ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ చూసి కొద్దిగా ఇంట్రెస్ట్ లూజ్ చేసుకోకండి. బికాస్ దిస్ ఈజ్ రియల్లీ నాట్ వెరీ కాంప్లికేటెడ్, అది పెద్ద ప్రాబ్లం, కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏమీ కాదు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.